నమస్తే వీతున్న స్వాగతం లక్ష్య సమాజేతం. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నాత్మక తీసుకున్న మరి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం మనము దమ్మాయిగూడలో ఉన్నాము. మరి ఇక్కడ చైర్మన్ గారు పణిత శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగనే కమిషనర్ గారు స్వామినాయక్ గారు, అలాగే డి గారు సుమతి గారు ఉన్నారు. వీరండి మరి కొంచెం చెప్పండి మేడం. మొత్తం మీద చూసినట్టయితే ఎన్ని వందల మందికి పంచే అవకాశం ఉంది? మరి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. ప్రతిష్టత ఎలా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బతుకమ్మల చీరల పంపిణీ రేపు మన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన దమ్మాయిగూడ మున్సిపాలిటీకి మొత్తం 6,886 మంది ఉన్నారు హోల్డర్స్. రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. మనకి వచ్చింది ఇప్పుడు వరకు 3,000 చిల్లర. ఇంకా మళ్ళీ సెకండ్ మళ్ళీ 2 డేస్లో వచ్చేది ఉంది. అవి కూడా కంప్లీట్ కాగానే మొత్తం 6,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మరి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కరోనా సమయంలో మీరు ఎలాంటి మేము ఆల్రెడీ ఆర్పీల ద్వారా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము. వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పినాము. టోకెన్ సిస్టమ్ పెట్టి ఎవరైతే తీసుకుంటారో ఫస్ట్ వాళ్ళని క్లియర్ చేసి, క్రౌడ్ లేకుండా ఫస్ట్ వాళ్ళని క్లియర్ చేసి నెక్స్ట్ ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా ఏర్పాటు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మొత్తం మీరు చూస్తే కరోనా సమయంలో మరి మీరు ముఖ్యంగా ఇక్కడ ఉండవలసిన అవసరం వస్తుంది కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కరోనా టైంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నాము. ఎవరైతే క్రౌడ్ లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మేము యొక్క తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. రేపు అలాగే మినిస్టర్ గారి చేతుల మీద కూడా మేము ఇక్కడ ప్రోగ్రాము అరేంజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా COVID-19 ఏదైతే ఉందో ఆ నిబంధనలను పాటిస్తూ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి వాళ్ళను మీరు సైన్ కోసం ఏమైనా తీసుకురావని చెప్తున్నారా? ఎలా గుర్తిస్తారు వాళ్ళని? వచ్చిన వాళ్ళని గుర్తించడం అంటే మనకు ఒకటి ఆల్రెడీ కలెక్టరేట్ నుంచే మనకు ఒకటి ఎక్విడెన్స్ అనేది లిస్టు, ఎవరెవరు మనకు ఫుడ్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు షాప్ వైజ్గా మనకు పంపేయడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళను షారీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో వచ్చే సందర్భంలో చాలామంది కూడా ఆతృతతో తోసుకోవనే అవకాశం కూడా ఉంటుంది. కరోనా కొంచెం వ్యాప్తి చెందే పరిస్థితి కూడా ఉంటుంది. మరి వాళ్ళకి మాస్క్ కానీ మరి బ్లౌజ్ కానీ పెట్టుకునే నిబంధనలు పెట్టారా? తప్పకుండా మాస్కులు వేసుకొని రావాలా. మా దగ్గర కూడా మేము కోవిడ్ ఉంది కాబట్టి శానిటైజర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళైతే తప్పకుండా మాస్కులు తీసుకొని రావాలా. 1 మీటర్ దూరం డిస్టెన్స్లో నిలబడి ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తుంటాం. మొత్తం మీద మరి ప్రతిష్టాత్మక మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కనుక కార్యకర్తల హడావిడి కూడా బాగానే ఉంటుంది. మరి ఆ విషయంలో మీరు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం? కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి కోవిడ్ నిబంధనలు అయితే అందరూ పాటించాల్సి వస్తుంది. కంపల్సరీ వాళ్ళకు కూడా మేము చెప్పగలుగుతాము. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి చీరల విషయంలో నాణ్యత విషయంలో ఎలా ఉంది? మరి ప్రభుత్వం నాణ్యత పరంగా రాజీ పడిందా, లేకపోతే ఈ విషయంలో మీరు ఎలా వెళ్తారు? ప్రజెంట్ అయితే నాణ్యత ఓకే. ఎవరైతే నాణ్యత విషయంలో ఇప్పటివరకు ఏం కంప్లైంట్లు మాకైతే రాలేదు. ఓకే, బాగున్నాయని చెప్తున్నాను. మల్లారెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి చీరల పంపిణీ కార్యక్రమం చార్జ్ చేస్తున్నారు. నాణ్యత విషయంలో అయితేనేమి కోవిడ్ నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన అంశం ఉందని తెలియజేశారు. చూస్తున్నాను విత్ కెమెరామెన్ గురుముత్తం, విశ్వరాజ్ దండు.